మంచి చూపు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మీరు సంపాదించుకునే సంపాదనలో కూడా ఒక ధర్మం, ఒక నియమం సంపాదించుకోవచ్చు. ఒక నియమం, ఒక ధర్మం, దానికి ఒక నియమం ఉండాలి. ఒక నియమం, ఒక ధర్మం ఉండాలి. అది అలా కనుక మీరు జీవిస్తూ ఉంటే, ఇక్కడ భగవాన్ చెప్పి అలా కనుక మీరు ఉంటున్నారనుకోండి, అవన్నీ కూడా మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్ళవని ఎవరు చెప్పారు అయ్యా? ఇవన్నీ కూడా మిమ్మల్ని మోక్ష స్థితికి, మోక్ష సుఖానికి తీసుకెళ్ళవని మీకు ఎవరైనా చెప్పారా? దీన్ని చెప్పకుండా చెప్పటం అంటారు. దీన్ని ఏమంటారు? చెప్పకుండా చెప్పటం అంటారు దీన్ని. మీ మంచి చూపు, మీ మంచి ప్రవర్తన, ఈ దేవుడు మాట వదిలేయండి, దేవుడు దెయ్యాల మాట వదిలేయండి. మనం మాట్లాడే మాట ఎప్పుడు మనకు దుఃఖాన్ని తీసుకురాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. వేగంగా మాట్లాడుకోండి. మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంటికాడైనా సరే బయటైనా సరే, అది ఇంటికాడ బయటికి తేడా ఏం లేదు. అజ్ఞానికి లోపల బయట తేడా, జ్ఞానికి లోపల లేదు, బయట లేదు. అజ్ఞానికి లోపల ఉంది, బయట ఉంది. జ్ఞానికి లోపల లేదు, బయట లేదు. దేహాభిమానం ఉన్నవాడికి లోపల బయట, దేహబుద్ధి ఉన్నవాడికి లోపల బయట, శవబుద్ధి ఉన్నవాడికి లోపల బయట. దేహాభిమానం లేని వాడికి, దేహబుద్ధి లేని వాడికి లోపల బయట ఉంది.